వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. సిరిధాన్యాల రొట్టె ఎలా చేసుకొని వీడియో చూపెడతా. ముందుగానే పిండి తీసుకున్న 2 గ్లాసుల ఇక నీళ్ళు ఆగబెట్టుకొని ఇలా పోసుకొని కలుపుకోవాలి. ఇలా ఉడుకు నీళ్ళు పోసుకొని కలుపుతూ ఉండాలి. పిండి మెత్తగా విసికినాం. ఇప్పుడు చిన్న చిన్న ముద్దలు కట్టుకున్నాం. రొట్టె జల్దీ ఈజీగా కావాలంటే ఒక పలచని కవర్ తీసుకొని దానిపై నూనె రాసుకోవాలి. ఆ పిండిని వెడల్పుగా చేతులు అనుకొని ఇలా పేపర్పై వేసి ఇలా ఒత్తుకోవాలి. ఇప్పుడు రొట్టె ఒత్తుడైంది. దీన్ని తీసి మనం పెంచు మీద వేసుకోవాలి. ఇలాగ స్టవ్ అంటు పెట్టినాం. స్టవ్ పైన పెంచు పెట్టుకున్నాం. దానిపైన వేసుకున్నాం. రొట్టెను ఉల్టా పల్టా వేసుకోవాలి. రొట్టె కాలింది తీసి వేరే ప్లేట్లో వేసుకోవాలి. మొత్తం పిండిని ఇలానే కాల్చుకోవాలి. రొట్టెలు సిరుధాన్యాల రొట్టె రెడీ అయింది. ఇలా చేసుకుంటే మెత్తగా ఉంటుంది. మనం ఏ కూరతోటైనా తినవచ్చు. తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. ఇది ఆరోగ్యానికి మంచిది.